శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ నర్సీపట్నంలో మొట్టమొదటిసారిగా ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలతో 24 గంటలు అత్యవసర కేసులు చూడబడును. షుగర్ మరియు క్రిటికల్ కేర్ విభాగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీహర్ష ఆకెళ్ల గారు 24 గంటలు అందుబాటులో కలరు. శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ అడ్రస్ బంగారాజు థియేటర్ రోడ్, నర్సీపట్నం. కాంటాక్ట్ 9032051777. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. తహసీల్దార్ కార్యాలయం నందు పనిచేస్తున్న లైసెన్స్ సర్వేయర్లు నర్సీపట్నంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూలగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అయ్యన్నకు వారి సమస్యలపై న్యాయం జరిగేలా ప్రభుత్వానికి తెలియపరిచి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ ద్వారా రెవెన్యూ రికార్డులపై ట్రైనింగ్ తీసుకుని డిపార్ట్మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి లైసెన్సులు పొంది ఉన్నామని అన్నారు. కానీ కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ సర్వేలుగా చేస్తున్న ఎటువంటి జీతభత్యాలు కేటాయించకుండా సర్వే అర్జీలపై ప్రజల నుంచి ఫీజు తీసుకునే విధంగా ఆర్డర్లు ఇచ్చి ఉన్నారని అన్నారు. మేము చేస్తున్న పనికి ప్రభుత్వం నుంచి జీతం కల్పించడకై నారా లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలోనూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రల్లో కలిసి ఉన్నామని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని వారు మాట కూడా ఇచ్చి ఉన్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయంలో గ్రామ సర్వేలను నిర్మించడం వలన మండలంలో పనిచేస్తున్న లైసెన్స్ సర్వేలు ఉపాధి కోల్పోయామని అన్నారు. లైసెన్స్ సర్వేగా పనిచేస్తున్న వారిలో దళితులు, బీసీలు, మైనార్టీ, ఓసీ వర్గాలకు చెందిన పూటగడవని యువతే యువకులు ఉన్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పలు దఫాలుగా ముఖ్యమంత్రి వారి కార్యాలయం అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఉన్నామని, అయినను నేటికి మాకు ఎటువంటి న్యాయం జరగలేదని, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం చేయాలని వారు కోరారు. నమస్కారం అండి. మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి కూడా గత 15 ఏళ్ళుగా ఎంఆర్ఓ ఆఫీసుల్లో కలెక్టర్ ద్వారా నియమించబడి ఎంఆర్ఓల ఆధ్వర్యంలో మండలాల్లో ఉన్న ప్రతి వర్క్ని మండల స్థాయిలో చేసేవాళ్ళం. గత 15 సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చేసేవాళ్ళం. అలాగే ఆంధ్రప్రదేశ్ విడిపోయాక కూడా కంటిన్యూ చేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి మేమందరం ఉపాధి కోల్పోయాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విలేజ్ సర్వేర్లని వ్యవస్థని తెరపైకి తీసుకొచ్చి మమ్మల్ని పట్టుకొట్టారు. లైసెన్స్ సర్వే వ్యవస్థని నాశనం చేశారు. దానివల్ల మేము, మాతో పాటు స్టేట్ మొత్తం ఉన్న ప్రజెంట్ మన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3000 మంది లైసెన్స్ సర్వేలను హఠాత్తుగా రోడ్డును పడవలసి వచ్చింది. మాతో పాటు మా ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడాలి. మాకు వచ్చిన జీతం లేకుండా కూడా మేము గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. రైతులు ఇచ్చిన డబ్బుల మీద ఆధారపడి ఇప్పుడు అది కూడా లేకుండా చేసి మాకు ఒక్కొక్కరికి ఇందులో 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు వేరే పనికి వెళ్ళలేక, ఇందులో ఉండలేక, ఇమడలేక ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇప్పుడు గవర్నమెంట్ అయినా మా మీద దృష్టి సారించి మాకు న్యాయం చేస్తారని మాకు ఆల్రెడీ అన్ని సభల్లో కూడా ప్రతి ఒక్క నాయకులు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము వచ్చాకనే మీకు న్యాయం చేస్తామని. మా ప్రాబ్లం అంతా వాళ్ళ దృష్టిలో ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు త్వరగా గుర్తించి మమ్మల్ని మరికొంచెం ఇబ్బందులు పట్టకుండా ఈ గవర్నమెంట్లో మాకు ఇమీడియట్గా ఏదైనా ఉద్యోగ భద్రత కల్పించాలని మనస్ఫూర్తిగా మరీ కోరుచున్నాం. స్పీకర్ గారింటికి, గౌరవనీయ స్పీకర్ గారింటికి ఈరోజు కలవడానికి వచ్చాం. మా అధ్యక్షుల వారు అందరి సమక్షంలో ఆయనకి వినతి పత్రం అందజేశాం. ఆయన త్వరలోనే మా మీద ఆలోచించి ఓఎస్డీ గారికి చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్కి లెటర్ రాయమని చెప్పారు. మాకు ఆయన త్వరలో న్యాయం చేస్తారని మాకు నమ్ముతున్నాం. నమ్మకంగా ఆయన భరోసా కూడా ఇచ్చారు. గత ప్రభుత్వంలో లైసెన్స్ కూడా తీసుకొని ఇంకేమలేదు ఇప్పుడు దాకా. రెన్యువల్స్ కూడా చేస్తామని 3 సంవత్సరాలకు ఒకసారి మాకు రెన్యువల్స్ చేస్తారు. మళ్ళీ రీటెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో కూడా పాస్ అయిన తర్వాత కూడా రెన్యువల్ చేసిన లైసెన్స్లు కూడా ఇంతవరకు మా చేతికి రాలేదు. ఏదో ల్యాండ్ మీదకి వెళ్ళి కొలుద్దామని రైతులు మీరు లైసెన్స్ సర్వేలు కదా లైసెన్స్ చూపించండి అంటే దాని ఆధారం కూడా మా దగ్గర లేదు. సో ఈ ప్రభుత్వంలో మాకు కంపల్సరీగా న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. గౌరవనీయ స్పీకర్ గారు కూడా మాకు మంచి భరోసా ఇవ్వడం జరిగింది. ఆయన మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మాకు అందరికీ మంచి జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. లోకేష్ బాబు గారు కూడా. సో మాకు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఈ ప్రభుత్వం మాకు అన్ని రకాలుగా ఆదుకుంటుందని, మా ఫ్యామిలీని ఆదుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నమస్కారం అండి. మేము పాడి డివిజన్ నుంచి లైసెన్స్ సర్వీస్గా మేము వచ్చాము. మాతో పాటు నర్సీపట్నం డివిజన్, అలాగే అనకాపల్లి డివిజన్ నుంచి కూడా రావడం అయిందండి. ముఖ్య కారణం ఏంటంటే మన స్పీకర్ గారిని కలవడానికి వచ్చాము. ముఖ్య ఉద్దేశం దేనికంటే మనము ప్రతి ఒక్క మండల సర్వే చేయవలసిన పనులు కూడా ప్రభుత్వం చేయవలసిన పనులు కూడా మా చేత చేయించారండి. ఎటువంటి జీతభత్యాలు లేకుండా మనకు ఫ్యూచర్లోని మనకు అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో మనకి ఇన్ని పనులు చేయించుకోవడాను. ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు
గత ప్రభుత్వం మాకు చాలా అన్యాయం చేసిందండి. మా పిల్లలు పుట్టలు కొట్టడానికి ఇంతవరకు గత ప్రభుత్వం మాకు చాలా అవకతవకలు చేసి మాకు చాలా ఇబ్బంది పెట్టారు. ఆ పరిస్థితులు ఇప్పటి వరకు అయినా మనం ఇంకా ప్రతి ఒక్కరు కూడా మన జీవితాలు బాగుపడతాయన్న ఉద్దేశంతోనే మన స్పీకర్ గారితో కలవడానికని మేము ప్రతి ఒక్కరు వచ్చి ఉన్నామండి. సార్ కూడా మనకు మంచి స్పందన ఇచ్చినందుకు సార్కి కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే గత ప్రభుత్వంలో చెప్పాలంటే మనకు ప్రతి ఒక్క గవర్నమెంట్ వర్కులన్నీ కూడా మా చేత చేయించారండి. మీకు ఫ్యూచర్ ఉంటుంది, మీకు భవిష్యత్తులోనే మీకు లైసెన్స్ సర్వేలు కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి కూడా మాట తప్పారండి గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మనకు చాలా మేలు చేస్తారని ఈ నమ్మకంతో మేము వచ్చామండి. ఈ నమ్మకం మాకు చేయకుండా ప్రభుత్వమైన చేయాలని మనం భావిస్తున్నామండి. నమస్కారం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.